ఇప్పుడు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బలహీనత ఏంటో చూద్దాం. మొదటిది అభివృద్ధి విమర్శలు. ప్రజల ఆశయాలను అందుకోవటంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెనుకబడ్డారని తెలుస్తోంది. కీలక శాఖల రవాణా, క్రీడా యువజన సంక్షేమ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగటం లేదని విమర్శలు ఉన్నాయి. ఇక తన చేతిలో ఉన్న రంగాల్లో అయినా రాయచోటిని ప్రగతి పథంలో నడిపించలేకపోతున్నా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల కంటే ప్రైవేట్ కార్యక్రమాల ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వివాదాలు, శాంతి భద్రతలు. రాంప్రసాద్ రెడ్డి మంత్రి అయిన రెండేళ్లుగా వరుస వివాదాలే తప్ప రాయచోటి ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏం లేదని విమర్శలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మంత్రి పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆయన సతీమణికి ప్రోటోకాల్ కావాలని కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా నియోజకవర్గంలో భూ కబ్జాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఆయన అనుచర వర్గాల దాడులతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు జిల్లా కేంద్రం అంశం. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని నిలబెట్టుకోవటంలో పూర్తిగా విఫలమయ్యారనే ముఖ్యంగా అపవాదును కూడా మూటగట్టుకున్నారు. కేంద్రం తరలింపు, మార్పిడికి సంబంధించిన పరిణామాలపై మంత్రి వ్యవహరించిన తీరు, ప్రకటనలు రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుండి ముందుగా సమాచారం ఉన్నప్పటికీ ప్రజలను మభ్యపెట్టేలా నాటకీయ పరిణామాలు సృష్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేబినెట్ లో జిల్లాల పునర్విభజన అంశంలో కూడా మంత్రికి ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ ప్రజలను మభ్యపెట్టడానికి జిల్లా కేంద్ర రాయచోటి కొనసాగుతుందని థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ర్యాలీ నిర్వహించి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు, అభ్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు. ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో స్థానిక సంస్థల్లో అభ్యర్థులు కరువు అయ్యారని మంత్రి అనడం చర్చకు దారితీస్తుంది. ఒక్కొక్క స్థానానికి 10 మంది పోటీ పడాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తన గెలుపు సాధారణమైంది కాదని, అలా చాలా పోలింగ్ బూతుల్లో తమకు ఓట్లు రాలేదని, ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయం దక్కదని, బీజేపీతో పొత్తు వల్లే రాష్ట్రంలో కూటమి కూడా విజయ కేతనం ఎగరవేసిందని పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యువ నాయకుడికి రాజంపేట పార్లమెంటరీ అధ్యక్ష బాధ్యత. సుగవాసి కుటుంబానికి చెందిన యువ నాయకుడికి రాజంపేట పార్లమెంటరీ అధ్యక్ష పదవి దక్కడం మంత్రి రాంప్రసాద్ రెడ్డికి రాజకీయంగా ఒక పెద్ద సవాలుగా మారింది. అన్నమయ్య జిల్లాలోని మిగిలిన 5 నియోజకవర్గాల నాయకులను సమన్వయం చేసుకోవడంలో మంత్రి విఫలమయ్యారనే విమర్శ కూడా ఉంది. ఈ గ్యాప్ను ఉపయోగించుకొని మంత్రి ఆధిపత్యానికి బ్రేక్ వేసేందుకు మిగిలిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అంతా కలిసి సుగవాసి ప్రసాద్ బాబును ప్రమోట్ చేస్తున్నారనే టాక్ అయితే బలంగా నడుస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలతో సైక్యత లేకపోవడం. పీలేరు, మదనపల్లి ఎమ్మెల్యేలు కిషోర్ కుమార్ రెడ్డి, ముఖ్యంగా హాజహాన్తో కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైక్యతగా ఉంటే జిల్లా కేంద్రం తరలిపోయేది కాదనే అభిప్రాయం అయితే ప్రజలు ఏర్పడింది. అలాగే జిల్లాలోని నాయకులను విమర్శించడం వల్లే మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ప్రతికూల వాతావరణం నెలకొందని పలువురు కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.